ఈ భూలోకంలో అమూల్యమైనవి ఉన్నవని, దేవుని యొక్క రాజ్యంలో కూడా అమూల్యమైనవి ఉన్నవి అని మనం చూసాం. దేవుడు ఈ భూమిని సృష్టిని చేసినప్పుడు కొన్ని విలువైనటువంటి వాటిగా చేశాడు. లోహాలలో కొన్ని లోహాలను విలువైనవిగా చేశాడు. రాళ్ళల్లో కొన్ని రాళ్లను విలువైనవిగా చేశాడు. అలా వస్తువుల్లో కొన్ని వస్తువుల్ని చాలా విలువైనవిగా చేశాడు దేవుడు. ఉదాహరణకి లోహాలలో బంగారాన్ని, వెండిని చాలా విలువైనవిగా చేశాడు. వాటి విలువ ఎందుకు విలువగా ఉన్నాయంటే, బంగారం తుప్పు పట్టదు, ఎంతకాలమైనా మన్నిక ఉంటుంది. అగ్ని చేత పరీక్షించినట్లయితే అవి మరలా నూతనపరచబడతాయి, ఎంతకాలం అయినా దాచుకోవచ్చు. అలా వాటిని ఆభరణ రూపాల్లో మార్చుకోవచ్చు. అంతేకాదు అవి మెరుపునిస్తాయి, అవి ప్రకాశిస్తాయి. అందుకే బంగారం, వెండి, ప్లాటినం లాంటి లోహాలు మిగతా లోహాల కంటే విలువైనవి. అలాగే రత్నాలు, సూర్యకాంతము, గోమేధికము, ఇలా రకరకాల పేర్లతో ఉన్నాయి. ఇవన్నీ కూడా మిగతా రాళ్ల కంటే ప్రత్యేకమైనవి. అవి గట్టిగా ఉంటాయి, అలాగే మెరుస్తాయి, ప్రకాశవంతంగా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి. ఈ భూమి మీద ఎన్నో రంగురాళ్ళు ఉన్నాయి, కానీ రత్నాలు వాటన్నిటికంటే విలువైనవి. అలా మనం చూసినప్పుడు వజ్రము మిగతా రాళ్ళు వజ్రాల్లాగా ఉంటాయి, కానీ అవి ప్రకాశించవు. వజ్రము చిన్న కాంతి పడినా చాలా ప్రకాశిస్తుంది, మెరుస్తుంది అనమాట. ఆ మెరుపుదనం అనేది దేవుడు దాని నిర్మాణంలో పెట్టాడు. మేము చదువుకున్న రోజుల్లో వజ్రం ఎందుకు మెరుస్తుంది అనేది ఒక సబ్జెక్ట్ అనమాట. సంపూర్ణాంతర పరావర్తనం అని, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా కాంతి వజ్రంలోకి ప్రవేశించి అనేక సార్లు లోపల తిరిగి బయటకు వస్తుందట. అందుకే అది ప్రకాశవంతంగా ఉంటుంది. అంటే నా చిన్నతనంలో నేను చదువుకున్నాను. అది సాధారణంగా ఆ తెల్లగా ఉన్న దాంట్లో గాజు కూడా తెల్లగా ఉంటుంది, అది కూడా వజ్రంలాగానే ఉంటుంది. కానీ అందులో కాంతి వెళ్ళినప్పుడు లోపల వెళ్ళి బయటకు వచ్చేస్తుంది. కానీ వజ్రంలో అలా కాదట. వజ్రంలోకి కాంతి వెళ్ళిందంటే వెంటనే రాదట, లోపల గిరిగిరా తిరిగి అప్పుడు బయటకు వస్తుంది. అందుకే అది ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే దేవుడు ఎన్నో రాళ్ళు ఉన్నాయి, కానీ వజ్రాలు అనేవి ప్రకాశవంతంగా చేశాడు. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. బొగ్గులో ఉండేది, వజ్రంలో ఉండేది ఒకటేనన్న విషయం మీకు తెలుసా? బొగ్గులో ఉండేది కార్బనే, వజ్రంలో ఉండేది కూడా కార్బనే. వజ్రాలు కూడా ఎక్కడ దొరుకుతాయి తెలుసా? బొగ్గు గనుల్లోనే దొరుకుతాయటండి. అంటే బొగ్గు బాగా 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 నిలవైపోతే, కొన్ని వేల సంవత్సరాలకి నిలవైపోతే అప్పుడు అది వజ్రంగా మారుతుంది అనేది సబ్జెక్ట్. అంటే బొగ్గు కూడా వజ్రంగా మారుతుంది అనేది ఒక మంచి ఆలోచన అండి. దేవుడు అక్కడ ఒక పాఠం పెట్టాడు. బొగ్గు ఏంటండి? రూపాయి కూడా విలువ చేయనిది. అదే బొగ్గు వజ్రంగా మారితే కోట్ల రూపాయలు. అవునా కదా? ఇంత బొగ్గును మీరు తీసుకుని అమ్మారనుకోండి, ₹1 కూడా రాదు. అంత బొగ్గు వజ్రంగా మారితే కొన్ని కోట్ల రూపాయలు విలువైనవి. అలాగే మనం అందరం కూడా బొగ్గు లాంటి వాళ్ళం. క్రీస్తు రక్తం ఇచ్చి మనల్ని కొంటే మనం ఏమవుతాం? కోట్ల రూపాయల కంటే విలువైన వ్యక్తులుగా మారుతాం. సరే, ఇలాగా దేవుడు భూమి మీద కొన్ని వస్తువుల్ని, లోహాలని విలువైనవిగా చేశాడు. ఇవి విలువైనవి, అమూల్యమైనవి, మంచిది. ఓకే. అయితే దేవుని రాజ్యంలో ఇవేవి పరిగణలోనికి తీసుకొనబడవు. దేవుని రాజ్యంలో అమూల్యమైనవి, విలువైనవి ఏమిటి అన్నప్పుడు బంగారం యొక్క ప్రస్తావన, వెండి యొక్క ప్రస్తావన, రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు ఇవేవి కూడా ఎన్నిక కావు, లెక్కకు రావు. అందుకే బైబిల్లో కూడా దేవుని రాజ్యాన్ని పోలుస్తూ ఆ చిత్రపటాన్ని సూచిస్తూ చెప్పినప్పుడు అక్కడ రోడ్లు ఏంటట? బంగారు పీట. ఆ పట్టణానికి వేసిన పునాదులు ఏంటట? రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలట. అంటే సాధారణంగా మీరు ఎప్పుడైనా సిమెంట్తో వేస్తాం, కానీ పునాదులు రత్నాలతో వేస్తామా? అంటే దేవుని రాజ్యంలో, అంటే ఆ పోలిక ఏంటంటే నిజంగా దేవుని రాజ్యంలో రత్నాలు, మాణిక్యాలు, బంగారాలు ఉంటాయని కాదు. ఆ పోలిక, ఆ దృశ్యం ఎందుకు దేవుడు చూపిస్తున్నాడంటే, ఈ భూలోకంలో అవి అంత ఎత్తులో ఉంటాయి, కానీ దేవుని రాజ్యంలో ఎప్పుడు కింద ఉంటాయి.
బంగారం కిందే ఉంటుంది. దాని స్థాయి దేవుని రాజ్యంలో, భూలోకంలో బంగారం విలువ ఇంతలో ఉండొచ్చు, వెండి విలువ ఇంతలో ఉండొచ్చు, వజ్రాల విలువ ఇంత ఉండొచ్చు. కానీ నిజంగా బంగారంతో చేసిందేనా వజ్రాలతో చేసిందేనా సరే ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనకి బీరువాల్లో ఉంటాయి, లేదంటే షోకేజ్లో ఉంటాయి, అన్నీ కూడా ఎత్తులోనే ఉంటాయి కదా. బంగారం కానీ వజ్రాలు కానీ వైడూర్యాలు కానీ దేంతో తయారు చేసినా ఎక్కడ ఉంటాయి చెప్పండి? మీరు ఎప్పుడైనా బంగారు షాప్కి వెళ్ళినప్పుడు కింద వేస్తారా, లేకపోతే చక్కగా అద్దాల్లో పెడతారా? అన్నీ పైన ఉంటాయి కదా. అన్నీ పైనే ఉంటాయి. భూలోకంలో వాటి స్థాయి పెద్దది, కానీ దేవుని రాజ్యంలో మాత్రం వాటి స్థాయి కాలి కింద. అవి ఎన్నిక కాదు అని చెప్పడానికి దేవుడు అలా వాడాడు అనమాట. అంటేనండి పరలోకంలో కూడా బంగారం ఉంటుందండి అని కాదు, పరలోకంలో బంగారం ఉంటుందని కాదు, అది అంతకంటే శ్రేష్టమైనది. అక్కడ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు, వెళ్తే తెలుస్తుంది. ఆ పోలిక ఎందుకు చెప్పాడంటే దేవుడు, ఈ లోకంలో ఏది విలువైందో అది భూలోకంలో క్షమించండి భూలోకంలో ఏది గొప్పదో పరలోక రాజ్యంలో అది అత్యల్పమైనది అన్నాడు. స్త్రీలు కనిన వారందరిలో బాప్తీసుమిచ్చు యోహాను గొప్పవాడు, కానీ అతడు పరలోక రాజ్యంలో అల్పుల కంటే అల్పుడు. కనుక భూలోకంలో ఏది గొప్పదో, ఏది ఘనమైనదో అది పరలోక రాజ్యంలో ఘనహీనమైనది, అల్పమైనది అని అర్థం. ఓకే, మరి దేవుని రాజ్యంలో ఏది ఘనమైనది, ఏది మరి విలువైనది, ఏది అమూల్యమైనది అని అంటే చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 47వ వచనాన్ని చూద్దాం. లేదా అయితే నేను తప్పు చెప్పుకుంటాను. పేతురు రాసిన మొదటి పత్రిక వస్తున్నాను, నేను తీస్తున్నాను, కంగారు పడద్దెవరు. 4వ వచనం, 2వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను, 4వ వచనం చాలండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అదిగోండి దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమైనది, సజీవమైన రాయి అగు ప్రభు నద్దకు వచ్చిన వారై, ప్రభు క్రీస్తే అమూల్యమైన వాడు. ఈ రత్నములు రాళ్ల కంటే, ఈ రంగు రాళ్ల కంటే, వజ్ర రాళ్ల కంటే, బంగారము కంటే, వెండి కంటే దేవుని దృష్టిలో, దేవుని రాజ్యంలో అమూల్యమైన వాడు. ఇంకా ఆయనకంటే అమూల్యమైనది ఏమీ లేదు. దేవుని దృష్టిలో, దేవుని రాజ్యం యొక్క మరి ప్రామాణికంలో క్రీస్తు కంటే గొప్పవాడు ఎవరు లేరు అన్నమాట. ఇక క్రీస్తే గొప్పవాడు. దేవుని రాజ్యంలో యేసు ప్రభువే అమూల్యమైన వాడు. ఆయనతో పోల్చుకుంటే బంగారం, వజ్రాలు, వైడూర్యాలు అని ముందు ఎందుకు పనికిరావు. దేవుని రాజ్యంలో ఎవరు విలువైన వ్యక్తి అంటే క్రీస్తు ప్రభువు మాత్రమే, ప్రభు మాత్రమే. రెండోదిగా మరి ప్రభు చాలా విలువైన వాడు, దేవుని కుమారుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టినవాడు. అంతేకాదు ఆదిలో తండ్రితో కలిసి సృష్టి చేసినవాడు, ఈ లోకానికి మానవుడిగా వచ్చి ఈ పాపుల కొరకు ప్రాణం పెట్టి మృతుల నుంచి తిరిగి లేచినవాడు, మానవులకు రక్షకుడు, మానవులకు ప్రభువు. రెండో రాకడలో వచ్చి తన యందు విశ్వాసం ఉంచిన వారిని నిత్య జీవానికి తీసుకెళ్లేవాడు. అటు పరలోకంలో, భూమి మీద, పాతాళంలో, 3 లోకాల్లో ఉన్నటువంటి మనుషులకే కానీ, దేవదూతలకే కానీ, మృతులకే కానీ, సజీవులకే కానీ, జీవులకే కానీ, నిర్జీవులకే కానీ ఆయన ప్రభు అధికారి ఉన్నాడు అన్నమాట. అందుకే ఆయన విలువైనవాడు. ఇక దేవుని రాజ్యంలో ఇంకేమి విలువైనవి అని అంటే అదే మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. విమోచన అంటే విడుదల. విమోచన అంటే విడుదల, పాపము నుండి విడుదల. దేని ద్వారా జరిగింది? క్రీస్తు రక్తం చేత. మనల్ని పాపం నుంచి విడుదల చేసిన క్రీస్తు రక్తం అమూల్యమైనది. దేవుని యొక్క రాజ్యంలో ఏది అమూల్యమైనది అంటే క్రీస్తు రక్తం కంటే అమూల్యమైనది ఏది లేదు. ఈ భూమి మీద ఉన్న అనేక మంది పాపులను వారి పాపముల నుండి విడిపించింది. కోరుకుంటే ఏ పాపి యొక్క పాపము నుండైనా విడిపించగలిగినది
క్రీస్తు రక్తం. ఆ క్రీస్తు రక్తం కంటే విలువైంది ఏది లేదు. అందుకే క్రీస్తు రక్తం దేవుని దృష్టిలో, దేవుని రాజ్యంలో అమూల్యమైనది, విలువైనది. మీరు కానీ దేవుని రాజ్యంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ విలువైనవి విలువైనది క్రీస్తు రక్తం. దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తే, అక్కడ ఆ లోకంలోకి మనం వెళితే, అక్కడ అందరి దృష్టిలో ఏది విలువైనదిగా ఉంటుందంటే క్రీస్తు యొక్క రక్తం. అది నెక్స్ట్ కీర్తనలు 36వ అధ్యాయం. కీర్తనలు 36వ అధ్యాయము 7వ వచనం. దేవా 36వ అధ్యాయము 7వ వచనం. దేవా దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడలను ఆశ్రయించుచున్నారు. దేవుని కృప ఎంతో అమూల్యమైనది అంటే విలువైంది అనమాట. దేవుని కృపేనండి ఈ పాపిని రక్షించింది. దేవుని కృపేనండి బొగ్గు లాంటి నన్ను వజ్రంలా చేసింది. పాపినైన నన్ను పరిశుద్ధుని చేసింది. నరకపాత్రునైన నన్ను నిత్య రాజ్యానికి వారసుడిగా చేసింది. దేవుని కృపేనండి నా ఎడల జాలిపడింది. దేవుని కృప లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నిలబడేవాడిని కాదు. పరిచారకుని చేసింది. నేను ఎన్నో లోపాలు కలిగిన వాడిని. నన్ను ఓర్చుకుంది. నేను మార్చుకునేదాకా ఓర్చుకుంది. నన్ను మార్చింది క్రీస్తు కృప. అందుకే దేవుని రాజ్యంలో ఏది అమూల్యమైంది? నాకైతే దేవుని కృప. అందుకే దేవుని రాజ్యంలో ఉన్న వారందరికీ కూడా ఏది విలువైంది? దేవుని కృపే. మరి దేవుని పరిశుద్ధత విలువైందే. మరి దేవుని యొక్క న్యాయం విలువైందే. మరి దేవుని యొక్క నీతి విలువైంది. కానీ దేవుని కృప మాత్రం నాలాంటి వాళ్ళందరికీ చాలా విలువైంది. నా భాష మీకు అర్థమవుతుందా? దేవుని నీతితో పెట్టుకుంటే నేను అవుట్, దేవుని న్యాయంతో పెట్టుకుంటే నేను అవుట్, దేవుని పరిశుద్ధతతో పెట్టుకుంటే నేను అవుట్. కానీ నిన్ను కాపాడింది, క్షమించింది, రక్షించింది, ఈరోజు ఇక్కడి దాకా నడిపిస్తుంది. ఇంకా నీ జీవితంలో లోపాలున్నా ఇంకా నీకు సమయాన్ని ఇస్తుంది, మార్చుకోవడానికి అవకాశాలు ఇస్తుంది. ఇదంతా ఎవరో తెలుసా? దేవుని నీతి కాదు, దేవుని పరిశుద్ధత కాదు, దేవుని న్యాయం కాదు. అవే డీల్ చేస్తుంటే నీ వాటికి ఇక్కడ నువ్వు ఉండేవాడు కాదు, ఇక్కడ నేను ఉండేవాడు కాదు. ఈరోజు ఇన్ని లోపాలు కలిగి ఉన్నా ఈరోజు మీరు అక్కడ కూర్చొని నేను ఎక్కడి నుంచున్నానంటే కారణం దేవుని కృప. అందుకే దేవుని నీతి గొప్పదైనా, దేవుని పరిశుద్ధత గొప్పదైనా, దేవుని న్యాయం గొప్పదైనా, దేవుని కృప ఎందుకు అమూల్యమైంది అంటే అదే ఈరోజు మనకి ఈ కృపకు కారణం, ఈ భాగ్యానికి కారణం దేవుని కృప. అందుకే దేవుని కృప అమూల్యమైంది, వెలకట్టలేదండి. దేవుని న్యాయం చెప్తుంది, రత్నకిషాన్ని తీసుకెళ్ళి నరకంలో పడేయండి అని చెప్తుంది. దేవుని నీతి చెప్తుంది, రత్నకిషాన్ని తీసుకెళ్ళి నరకంలో పడేయండి అని చెప్తుంది. దేవుని పరిశుద్ధత చెప్తుంది, కాల్చి బూడిద చేయమని. దేవుని కృప చెప్తుంది, పనులు క్షమించండి, అవకాశం ఇవ్వండి, క్షమించండి రత్నకిషోర్ని, నిత్య రాజ్యానికి వారసుని చేయండి, ఆ పాపిని క్షమించండి అని చెప్తుంది. మరి దేవుని కృప ఎంత గొప్పదండి! దేవుని కృప గొప్పది, అమూల్యమైనది, అది గొప్పది. ఓకే, క్రీస్తు గొప్పవాడు, క్రీస్తు రక్తం గొప్పది, ఆయన కృప అమూల్యమైనది, గొప్పది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. చాలండి. జ్ఞానమట వెండి కంటే గొప్పదట. అపరంజి అంటే బంగారం కంటే గొప్పదట.
ఈ లోకంలో అమూల్యమైనవి, విలువైన వాటిలో పగడాలు ఒకటి. మరి నేను చూశానో లేదో నాకు తెలియదు, కానీ పగడాలు కూడా ఉన్నాయి. రత్నాల్లాగా, వజ్రాల్లాగా పగడాలు కూడా ఒకటి అనమాట. పగడముల కంటే అది గొప్పదట. మనకున్న ఇష్ట వస్తువులన్నిటితో కూడా, ఇష్ట వస్తువులు కూడా దాంతో సమానము కాదట. అంటే అంత గొప్పదా? దేవుని రాజ్యంలో వెండి కంటే, బంగారం కంటే, పగడముల కంటే, మనం ఇష్టపడే వస్తువులన్నిటికంటే విలువైంది, అమూల్యమైనది జ్ఞానం. ఏ జ్ఞానం ఇది? క్రీస్తు జ్ఞానం, దేవుని జ్ఞానం. కనుక దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తే, అందులోకి మనం వెళితే బంగారం ఏమో కాళ్ళకాడు ఉంటుంది, వెండి ఏమో కాళ్ళ దగ్గర ఉంటుంది, రత్నాలు మాణిక్యాలు కాళ్ళకాడు ఉంటాయి. మరి ఏది దేవుని రాజ్యంలో అమూల్యమైనవి, ఎత్తైన స్థానంలో ఉంటాయంటే, మొదటి క్రీస్తు ఉంటాడు, ఆయన రక్తం ఉంటుంది, ఆ తర్వాత ఆయన కృప ఉంటుంది, ఆ తర్వాత ఆయన జ్ఞానం ఉంటుంది. ఇక 1 పేతురు 1వ అధ్యాయము, లేదా మత్తయి సువార్తలకు వెళ్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 46వ వచనం, 45, 46. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. ఒక వర్తకుడు ముత్యాల కొరకు వెతుకుతున్నప్పుడు ఒక అమూల్యమైన ముత్యం దొరికిందట. అప్పుడు దాన్ని ఏం చేశాడంటే కొన్నాడట. అలా కొనడానికి ఏం చేశాడంట? తనకున్న యావదాస్తిని అమ్మేసి కొన్నాడట. యావదాస్తిని అమ్మేసి కొన్నాడంటే ఆ ముత్యము అమూల్యమైనది, ఎంతో విలువైంది. ఎంతకీ ఏంటా అమూల్యమైన ముత్యము అంటే? దేవుని రాజ్యం. అదే చెప్తున్నాడు ఇక్కడ. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుగుచున్న వర్తకుని. కనుక పరలోక రాజ్యం అమూల్యమైంది, పరలోక రాజ్యం అమూల్యమైనది, దేవుని రాజ్యం అమూల్యమైంది. అలాగే 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసము అమూల్యమైన విశ్వాసం. అది బంగారం లాంటిది అంటున్నాడు చూడండి. బంగారము పరీక్షకు నిలబడినదిగా మీ యొక్క విశ్వాసము అగ్ని శోధనలకు నిలబడాలి అని. ఇంతకీ అమూల్యమైనది ఏంటంటే క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం. నమ్మడం కూడా విలువైందా అంటే అవును. విశ్వాసము అనేది క్రొత్త నిబంధనలో చాలా ప్రాముఖ్యమైన విషయం. దీన్ని మొన్న నేను పెంచిగలమరిలో ఒక మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా వివరించాను. మనం ఒక ఇల్లు కట్టుకున్నాం, అందులో వాషింగ్ మిషన్ పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం, ఫ్యాన్ పెట్టుకున్నాం, లైట్ పెట్టుకున్నాం, ఏసీ పెట్టుకున్నాం, కూలర్ పెట్టుకున్నాం, అన్నీ చక్కగా వైరింగ్ చేసుకున్నాం ఇంట్లో. మరి మనం స్విచ్లు వేస్తున్నాం, బల్బు వెలగట్లేదు, స్విచ్ వేస్తున్నాం, ఏసీ రావట్లేదు, స్విచ్ వేస్తున్నాం, ఫ్యాన్ తిరగట్లేదు, స్విచ్ వేస్తున్నాం, మరి వాషింగ్ మెషిన్ తిరగట్లేదు. ఏంటి కారణం? ఇంట్లోకి కరెంటు రావట్లేదు. ఇంటికి కరెంట్ రావాలి అంటే కనెక్షన్ పెట్టించుకోవాలి కదా. కరెంట్ ఎక్కడి వరకు వస్తుంది? కరెంటు స్తంభం వరకు వస్తుంది. ఊళ్ళో కరెంటు స్తంభం ద్వారా వెళ్తుంది. ఇప్పుడు ఆ కరెంటు స్తంభం దగ్గర నుంచి మనం కట్టుకున్న ఇంటికి మధ్యలో ఏముండాలి? వైర్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి. ఒక వైర్ ద్వారా కనెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మరి ఒక వైర్ తీసుకొని ఆ స్తంభం కాడించి, కరెంటు స్తంభం కాడించి మన ఇంటి వరకు మరి కనెక్షన్ కలుపుకున్నాం. ఇప్పుడు లైట్ ఆన్ చేస్తే, స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుందా? వెలుగుతుంది. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందా? తిరుగుతుంది. స్విచ్ చేస్తే వాషింగ్ మెషిన్ తిరుగుతుందా? తిరుగుతుంది. మరి ఇప్పుడు ఎందుకు పనిచేస్తున్నాయి? కనెక్షన్ ద్వారా కరెంటు ప్రవహిస్తుంది కనుక కరెంటు స్తంభం దగ్గర ఉన్నటువంటి కరెంటు మనం కట్టుకున్న ఇంట్లోకి ప్రవహించాలి అంటే ఏముండాలి? మధ్యలో కరెంటు స్తంభానికి మనకి మధ్యలో ఉండాలి వైర్ ఉండాలి. అలాగే క్రీస్తు వారికి
క్రీస్తులో ఉన్న జీవం, క్రీస్తులో ఉన్న నిత్య జీవం, క్రీస్తులో ఉన్నటువంటి మరి పరిశుద్ధత, క్రీస్తులో ఉన్న పాప క్షమాపణ, క్రీస్తులో ఉన్నటువంటి పవిత్రత మనలోకి ప్రవహించాలంటే, జీవం మనలోకి ప్రవహించాలి అంటే క్రీస్తుకి మనకి మధ్యన ఏముండాలి? విశ్వాసము అనే వైర్ ఉండాలి. అంతే. ఒక వైర్ కనెక్ట్ చేయగానే ఇంట్లోకి ఎలా కరెంటు ప్రవహిస్తుందో, ఒక విశ్వాసం ఉంచగానే పరిశుద్ధుని నుండి ఈ పాపిలోనికి జీవం వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది, పరిశుద్ధత వస్తుంది, నిత్య జీవం ప్రవేశిస్తుంది. కేవలం విశ్వాసం ద్వారానేనా సంపాదించుకునేది? అవును, విశ్వాసం అంత గొప్పది. అయితే ఏ విశ్వాసం గొప్పది అనంటే పరీక్షకు నిలబడగలిగే విశ్వాసము గొప్పది. అందుకే అంటున్నాడు కదా, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది. అంటే పరీక్షకు నిలబడిన విశ్వాసమే అమూల్యమైంది, ఏది పడితే అది కాదు. ఏది బంగారం, ఏ బంగారం శ్రేష్టమైంది, ఏ బంగారం అమూల్యమైంది అంటే, ఏమండి అగ్నిలయగానే అలా కరిగిపోయిందండి, నేలలో కలిసిపోయిందంటే అది అమూల్యమైందా? పిచ్చి బంగారం అంటారు దాన్ని. అగ్నికి నిలబడి మరింత ప్రకాశంగా ప్రకాశిస్తే అప్పుడు దాన్ని అమూల్యమైన బంగారం అంటారు. అలాగే విశ్వాసము అంటే శ్రమలకి, ఇబ్బందులకి, ఆటుపోట్లకి కరిగిపోయేది విశ్వాసం కాదు. దేవుని రాజ్యంలో దానికి విలువ లేదు. అలాంటి విశ్వాసానికి దేవుని రాజ్యంలో విలువ లేదు. ఆటుపోట్లకి, కష్టాలకి, ఇబ్బందులకి, అనారోగ్యాలకు కూడా నిలబడగలిగే విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం మాత్రమే అమూల్యమైంది. కొంతకాలం ఉండి అంతలో మాయమైపోయే విశ్వాసాలు కొన్ని ఉంటాయి, అది దేవుని రాజ్యంలో విలువ లేనివి. యేసు ప్రభు అలాంటి విశ్వాసానికి కరిగిపోడు, తనను అప్పగించుకోడు, తన అమూల్యమైన రక్షణ ఇవ్వలేడు. ఏ విశ్వాసం అయితే అగ్ని వంటి పరీక్షలకు నిలబడగలదో, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, కరువే వచ్చినా, కటకాలే వచ్చినా, జీవితంలో పెను ప్రమాదాలే వచ్చినా, పెను తుఫానులే చెలరేగినా, ఏ విశ్వాసం అయితే నిలబడుతుందో అట్టి విశ్వాసానికి మాత్రమే విలువ ఉంటుంది. అలాంటి విశ్వాసానికి ప్రభు అనుగ్రహం ఉంటుంది. అందుకే ప్రేమ దేవుని వారులారా, ఒకసారి పరీక్షించుకోండి మీ విశ్వాసం ఎలాంటిది. అగ్నిలో వేస్తే వెంటనే కరిగిపోయి నేలకు జారిపోయేదా, లేక అగ్ని వంటి ఈ పరీక్షలకు నిలబడగలిగే విశ్వాసమా అనేది ఒకసారి ఆలోచించుకోండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో అని. దేవుని రాజ్యంలో విలువైంది ఏంటంటే మీరిచ్చే కానుకలు కాదు, నేనిచ్చే కానుకలు కాదు, నేనిచ్చే బహుమానాలు కాదు, మీరిచ్చే బహుమానాలు కాదు, కానీ మీ మనసులో నుండి వచ్చే విశ్వాసం ఉంది చూశారు, అది చాలా విలువైంది. ఒక ఆపద వచ్చినప్పుడు మీకున్న విశ్వాసం, ఒక ఇబ్బంది కలిగినప్పుడు మీకున్న విశ్వాసం, క్రీస్తు నా కొరకు చనిపోయాడు అన్న విశ్వాసం, ఆయన మృతులోంచి తిరిగి లేచాడు అన్న విశ్వాసం, రెండో రాకల్లో ఆయన పరలోకం నుంచి రేపో మాపో రాబోతున్నాడు అన్న విశ్వాసం ఏదైతే ఉందో అది అమూల్యమైంది, అది శ్రేష్టమైంది, అది విలువైంది. అట్టి విశ్వాసమును ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే భాగ్యవంతులట. ఒక పేదవాడిని చర్చిలోకి రానివ్వట్లేదట, లేదంటే ఎక్కడో వెనకాల కూర్చోమంటున్నారట, కాళ్ళ దగ్గర కూర్చోమంటున్నారట. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, అతను ఎవరు అనుకున్నారు? భాగ్యవంతుడు అన్న. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఓ సంగమా ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమందు భాగ్యవంతులు, ఈ లోక విషయములో దరిద్రులు అంటే పేదలైన వారిని, విశ్వాసమందు భాగ్యవంతులు, తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసులు. దేవుడు ఏర్పరచుకోలేదా? దేవుడు ఏర్పరచుకున్నవారు వాళ్ళు రే రే మురికి బట్టలు వేసుకున్నా కింద కూర్చో, లేదా అక్కడికి వెళ్ళు, దూరంగా కూర్చో అని అంటున్నారట. అప్పుడు దేవుని వాక్యం వస్తుంది, యాకోబు ద్వారా దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమనుకున్నారు? అతను సరైన బట్టలు లేవు అనుకుంటున్నారా? పేదవాడు అనుకుంటున్నారా? కాదు, విశ్వాసమునందు
భాగ్యవంతుడు, ధనవంతుడు, దేవుని రాజ్యానికి వారసుడు. చచ్చిపోయాడంటే వెంటనే దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకెళ్ళిపోతారు. దేవదూతలు వచ్చి తీసుకెళ్ళడం అంటే ఏంటండి? ప్రైమ్ మినిస్టర్ కంటే గొప్ప విషయం కదండి, ట్రంప్ కంటే గొప్ప విషయం కదండి, రాజ్యాధినేతల కంటే అంత గౌరవం అలగల దొక్కుతుందండి. ఇప్పుడు పరలోకంలో దేవదూతలు అంటే చిన్న చిత్తగా విషయం ఏంటండి? వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు కదా. వాళ్ళు పనుగట్టుకుని వచ్చి ఈ ఆత్మను అలా దేవుని దగ్గరికి తీసుకెళ్తున్నారంటే ఈ బాబు మామూలు బాబు కాదనమాట. ప్రైమ్ మినిస్టర్ కంటే గొప్పవాడు అనమాట ఈయన. ప్రస్తుతానికి ఎలా ఉన్నాడు? చింపురు జుట్టుతోనూ చిరిగిపోయిన బట్టలతోనూ అలా సింపుల్గా ఉన్నాడు. ఆయన వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? చచ్చిపోయిన మరుక్షణం తెలుస్తుంది. మామూలుడు కాదు ఆయన. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్కైనా దక్కదంత గొప్ప గౌరవం. ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. బేదలాజరుకి దక్కిన ఘనతను చూసి బేదలాజరే ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఘనత, ఈ మహిమ అని. ఆయనకి దిక్కులేదు ధనవంతుడికి. విశ్వాసము లేని ధనవంతుడేమో పాతాళంలో పేదవాడిగా ఉన్నాడు. విశ్వాసంతో ఉన్న పేదవాడైన లాజరేమో పరదేశులు ఎలా ఉన్నాడు? గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, విశ్వాసము దేవుని రాజ్యంలో విలువైంది. అందుకే విశ్వాసం ఉన్న పేదవాడేమో భాగ్యవంతుడట, విశ్వాసం ఉన్న పేదవాడేమో దేవుని రాజ్యానికి వారసుడట. విశ్వాసము కలిగిన పేదవాడు దేవుడు ఏర్పరచుకున్నవాడట. మరండి విశ్వాసము లేకుండా ఒక గొప్ప కోటేశ్వరుడు ఉన్నాడండి, మరి అతడు భాగ్యవంతుడా? కాదు. రాజ్యానికి వారసుడా? కాదు. దేవుని ఏర్పాట్లో ఉన్నాడా? లేడు. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఒక వ్యక్తిని దేవుని రాజ్యంలో గొప్పవాడిగా చేసేది ఏంటి చెప్పండి? ఇప్పుడు నన్నైనా మిమ్మల్ని అయినా దేవుని రాజ్యంలో గొప్పవాడిగా చేసింది ఏంటి? ధనమా, విశ్వాసమా? విశ్వాసం. ధనం ఈ లోకంలో నన్ను గొప్పవాడిగా చేస్తుంది. నేను ధనం కలిగి ఉంటే నేను గొప్పవాడిని, మీరు లేకపోతే మీరు తక్కువ. కానీ దేవుని రాజ్యంలో నిన్నైనా నన్నైనా గొప్పవాడిగా చేయగలిగేది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ఉంటే నేను గొప్పవాడిని. అది మీకుంటే మీరు గొప్పవాళ్ళు, నాకు లేకపోతే నేను గొప్పవాడిని కాదు, మీకు లేకపోతే మీరు గొప్పవాళ్ళు కాదు. ఇప్పుడు గొప్పతనం అంతా ఇందులో ఉంది, నాలో ఉందా, నేను కలిగిన విశ్వాసంలో ఉందా? విశ్వాసంలోనే ఉంది. విశ్వాసం అంత గొప్పది. అందుకే దేవుని రాజ్యంలో విలువైంది విశ్వాసం. అది ఎవరు కలిగి ఉంటారో వారికే విలువ ఉంటుంది. అందుకే ప్రియమైన దేవుని వారలారా, ఎంత సంపాదించావో నేను అడగట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి విశ్వాసాన్ని ఎంత సంపాదించావు? మనలో ఒక మాట, ఎంత మూట సంపాదించావో కాదు, ఎంత విశ్వాసాన్ని సంపాదించావు. మంచిది, వెరీ గుడ్. బంగారాన్ని సంపాదించావా, వెండిని సంపాదించావా, పగడములు సంపాదించావా, రత్నాలు సంపాదించావా, మరి వజ్రాలను సంపాదించావా? వెరీ గుడ్. దాచుకోండి, భవిష్యత్తుకు ఉపయోగించుకోండి. గాడ్ బ్లెస్ యూ, వెరీ గుడ్. లేదా బాధపడకూడదు, డోంట్ వరీ. ఈ లోకంలో పేదవాడిగా బ్రతకడం గొప్ప ధన్యకరమైన విషయము. పేదవాళ్ళు పరలోక రాజ్యంలో గొప్ప వారసులు, గొప్పవాళ్ళు. కాబట్టి ఉన్నా మెడిసిపడవద్దు, లేకపోయినా బాధపడవద్దు. మంచిది, ఓకే. సంపాదించుకున్నావా? మంచిది. సంపాదించుకోలేకపోయావా? అయినా మంచిదే, ఏం కంగారు పడద్దు. నేను అడిగేది ఏంటంటే విశ్వాసాన్ని ఎంత సంపాదించావు? విశ్వాసాన్ని ఎంత సంపాదించావు? క్రీస్తుని సంపాదించుకున్నావా? క్రీస్తు రక్తం చేత కడగబడ్డావా? క్రీస్తు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావా? క్రీస్తు విశ్వాసాన్ని, క్రీస్తు జ్ఞానాన్ని ఎంత సంపాదించావు? క్రీస్తు పట్ల విశ్వాసాన్ని ఎంత సంపాదించావు? ఇదే ఈరోజు మిమ్మల్ని అందరినీ దేవుడు అడిగే ప్రశ్న. రేపు మరణిస్తే దేవుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఇదే: క్రీస్తుని సంపాదించుకున్నావా? ఒకవేళ మీరు అడగొచ్చు, బంగారాన్ని సంపాదించాను, వజ్రాన్ని సంపాదించాను, వెండిని సంపాదించాను, ధనాన్ని సంపాదించాను, కుటుంబాన్ని చక్కపెట్టాను. వెరీ గుడ్ అమ్మా, తల్లి, వెరీ గుడ్, మంచిది. వెరీ గుడ్ సోదరుడా, వెరీ గుడ్ నా కుమారుడా, వెరీ గుడ్ నా కుమార్తె, వెరీ గుడ్, మంచిది, ఓకే. నేను అలా కాదనట్లేదు, కానీ విశ్వాసాన్ని ఎంత సంపాదించావు? మరి జ్ఞానాన్ని ఎంత సంపాదించావు? క్రీస్తుని సంపాదించుకున్నావా? ఆయన రక్తం చేత కడగబడ్డావా? ఆయన రాజ్యాన్ని సంపాదించుకున్నావా? ఆయన ఆత్మను పొందావా? ఆయన జ్ఞానాన్ని ఎంత సంపాదించావు? చెప్పు. దీనికి మీ జవాబు ఏంటి? క్రీస్తుని సంపాదించుకున్నారా మీరు? పౌలు అంటున్నాడు, నాకున్నదంతా ఇచ్చి క్రీస్తుని సంపాదించుకున్నా, సమస్తమును నష్టముగా ఎంచుకుంటుని, ఏనైనా ఎందుకంటే క్రీస్తును సంపాదించుకొనుటకు అన్నాడు. దేవుని జ్ఞానాన్ని ఎంత సంపాదించారు? క్రీస్తు కృపను పొందగలిగారా?
క్రీస్తు రక్తం చేత కడగబడ్డారా? ఇది అమూల్యమైన విషయం. భూలోకంలో బంగారము, వజ్రాలు, వేడిరియాలు, మరి విలువైన రత్నాలు ఎంత గొప్పవో, దేవుని రాజ్యంలో విలువైనవి ఏంటి అంటే చెప్పండి, దేవుని రాజ్యంలో విలువైనవి ఏంటంటే క్రీస్తు రక్తము, క్రీస్తు కృప, క్రీస్తు రాజ్యము, క్రీస్తు జ్ఞానము, క్రీస్తు పట్ల విశ్వాసం. అవి మళ్ళీ ఒకసారి చెప్దామా? స్పీడ్గా చెప్పానేమో, రైట్, కంగారు పడకుండండి. ఇప్పుడు మొదటిగా క్రీస్తు రక్తం, క్రీస్తు కృప, క్రీస్తు జ్ఞానం, క్రీస్తు రాజ్యం, క్రీస్తు పట్ల విశ్వాసం. ఈ 6 విలువైనవి. ఎక్కడ విలువైనవి? మనం మార్కెట్ కాడికి వెళ్ళామనుకోండి, వీటికి విలువే ఉండదు. ఒకవేళ స్కూల్ కాడికి తీసుకెళ్ళామనుకోండి, అక్కడ కూడా విలువైనవి కాదు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయం దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, అది విలువైనవి కాదు. మీరు ఏదైనా ఒక పెళ్లిలో ఒక ఫంక్షన్ కాడికి వెళ్ళారనుకోండి, అవేమీ విలువైనవి కాదు. మనుషుల మధ్య ఇవి విలువైనవి కాదు. ఇవేంటి అంటే వెర్రివి. మనుషుల దగ్గర తీసుకెళ్తే ఇవన్నీ ఏంటి? వెర్రివి. అవును, మరి ఏంటంటే అంత పెద్ద మాట అన్నారండి. నేను అంటలేదు బాబు, దేవుడే చెప్పాడు. నా దృష్టిలో ఏది విలువైనవో లోకం దృష్టిలో అవి వెర్రివి అంటే మనుషులు వీటిని ఎర్రితనంగా ఎంచుతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త సించుచున్న వారికి వెరితనము గాని, ఈ రోజు మీ ముందు ప్రకటించబడిన ఈ వార్త జనుల మధ్య వెరితనము గాని వారికి వెర్రితనము అన్నాడు. లోకానికి ఇది వెర్రితనం. బంగారమేమో అమూల్యమైంది, వజ్రమేమో విలువైంది, కానీ క్రీస్తును గురించిన వార్త, ఈ రోజు చెప్పిన ఈ వార్త మాత్రం లోకానికి ఎలాంటిది? వెర్రితనం. కానీ ఇవన్నీ, ఈ క్రీస్తుని గురించిన వార్త దేవుని రాజ్యంలో చాలా గొప్ప విషయాలు. క్రీస్తు కానీ, క్రీస్తు రక్తం కానీ, క్రీస్తు కృప కానీ, క్రీస్తు రాజ్యం కానీ, క్రీస్తు జ్ఞానం కానీ, క్రీస్తు పట్ల ఉన్న విశ్వాసం కానీ, ఇవన్నీ చాలా విలువైనవి. చాలా. నీ కళ్ళు దేని చూస్తున్నాయి? నీ కళ్ళు దేని చూస్తున్నాయి? గ్రహించగలుగుతుందా? దేవుని రాజ్యాన్ని మీరు చూడగలుగుతున్నారా? దేవుని దృష్టితో చూడగలుగుతున్నారా? క్రీస్తు మీ దృష్టిలో అమూల్యమైన వాడిగా కనబడుతున్నాడా? క్రీస్తు రక్తం, క్రీస్తు కృప అమూల్యమైనదిగా కనిపిస్తుందా? బంగారపు షాపుల్లో, ఖజానాలో ఒక హారము ఎలా అమూల్యమైనదిగా కనిపిస్తుంది. మనం ఆ బంగారపు కొట్టులోకి మనం వెళ్తాం కదండి, వెళ్ళినప్పుడు అక్కడ హారాలు, వడ్డానాలు, అలాగే నెక్లెస్లు, మరి వజ్రాలతో పొదిగినటువంటి ఆభరణాలు చూస్తే కళ్ళు తిరిగిపోతాయి, చాలా అమూల్యంగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీ కళ్ళకు అవి అమూల్యంగా కనిపిస్తున్నాయి కదా, మీ ఆత్మీయమైన కళ్ళతో చూసినప్పుడు క్రీస్తు అమూల్యంగా కనిపిస్తున్నాడా? దేవుని రాజ్యం అనే షాపులోనికి మీరు వెళ్ళినప్పుడు క్రీస్తు మీకు ఎలా కనిపిస్తున్నాడు? క్రీస్తు రక్తం ఎలా కనబడుతుంది? క్రీస్తు కృప ఎలా కనిపిస్తుంది? క్రీస్తు పట్ల విశ్వాసం, క్రీస్తు జ్ఞానం మీకు ఎలా కనిపిస్తుంది? చూడగలుగుతున్నారు? అలా అమూల్యమైన చూడగలుగుతున్నారు? అలా చూడలేకపోతే మీరు గ్రుడ్డివారు అని అర్థం. నేను గ్రుడ్డివాడిని అని అర్థం. ప్రార్థన చేయాలి. గుడ్డివాడు అడిగాడు చూడండి, యేసు ప్రభు వెనకాలే వెళ్ళి అడిగాడు. చూశారు ఏమని అడిగాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నా కన్నులను తెరువు. అలా మనం అందరం ప్రార్థన చేయాలి. ఏం సిగ్గుపడకండి, ఇక్కడ అందరూ ఏం మినహాయింపు ఏం కాదు. చెప్పండి, నాకండి రత్నమాణిక్యములతో, వజ్రవాడిర్యాలతో నిండిన ఆ ఆభరణము కనపడినట్టుగా క్రీస్తు కనపడుతున్నాడు అన్న వాళ్ళు ఎవరో చెప్పండి. ఆ స్థాయిలో మనం చూడలేకపోతున్నామని కదా. అంటే ఆత్మీయ నేత్రాలు మనకి లేవని, మన కళ్ళు వీక్గా ఉన్నాయి ఆత్మీయ విషయంలో. కాబట్టి దావీదు కుమారుడా, నా కళ్ళు తెరువునైనా, లోకంలో ఉన్న వాటిని, విలువైన వాటిని చూడగలుగుతున్నాను, గ్రహించగలుగుతున్నాను, కానీ నీ విలువను తెలుసుకోలేకపోతున్నాను ప్రభువా. నీ రక్తం యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నాను ప్రభా. నీ యొక్క జ్ఞానాన్ని, దాని విలువను తెలుసుకోలేకపోతున్నాను ప్రభా. నీ కృప యొక్క విలువ, నీ రాజ్యం యొక్క విలువ, నీ విశ్వాసము, నీ పట్ల ఉన్న విశ్వాసం యొక్క విలువను గ్రహించలేకపోతున్నాను ప్రభువా. నా మనోనేత్రాలు తెరువు తండ్రి. బంగారాన్ని, వజ్రాలని, వైడూర్యాలకి విలువించగలుగుతున్నాను, కానీ మీ విలువను తెలుసుకోలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా?
సిగ్గుపడద్దు సోదరులారా, ప్రార్థన చేయండి. ఇందులో అబద్ధమేముంది? ఉన్న నిజమే ఒప్పుకొని నిన్ను నీ విలువను ఎంచగలిగే కనులు నాకు దయచే. అలా మన మనోనేత్రాలు తెరవబడితేనండి దేవుని రాజ్యమును అందులో ఉన్న విషయాలు మనకి ఎంత విలువైనవో తెలుస్తాయి. ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఈ విషయాలు విలువగా కనిపిస్తాయి. బంగారము అనేది సామాన్యంగా కనిపిస్తుంది. నేను గమనిస్తున్నాను, చివరిగా ఒక మాట చెప్తున్నాను. దేవుని రాజ్యములో దేవుని దృష్టిని పొందినవాడు ఈ లోక సంబంధమైన వాటిలో ఏది విలువైందో అది పెద్ద గమనించడు, పెద్ద అతనికి విలువగా అనిపించదు. దేవుని ఆత్మ పొందినవాడు దేవుణ్ణి, దేవుని రాజ్యమును, అందులో ఉన్న విషయాలను విలువైనగా ఎంచుతాడు. అయితే నిర్లక్ష్యంగా ఉండడు. బంగారము వెండి ఒకవేళ ఉంటే నిర్లక్ష్యంగా ఉండడు. వాటిని లోకంలో విలువైనవి కనుక, జీవించడానికి అవి అవసరం కనుక, ఇప్పుడు మనం ఏదైనా డబ్బుని దేవుడే చెప్పాడు, సొంతముగా సంపాదించుకుని ఆహారమును భుజించవలను, ప్రతి ఒక్కడు తన ఇంటి వారిని సంరక్షించవలను, పోషించవలను అని దేవుడు చెప్పాడు. మరి సంపాదించుకున్నాం, ఓకే. మరి మిగిలిన దాన్ని ఏం చేస్తాం? దాచుకోవాలంటే డబ్బు రూపంలో ఉంచితే దాచుకోగలమా? దాచుకోలేం కదా, ఖర్చు అయిపోతాయి. అందుకే వాటిని బంగారం రూపంలో లేదంటే ఇంకా ఏదైనా విలువైన వస్తువు రూపంలో మనం దాచుకోవడం, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ వాటిని చూసి మనం మురిసిపోకూడదు, నాకు ఇంత ఉంది కదా అని గర్వపడకూడదు. వాటిని పదే పదే చూసి ముద్దు పెట్టకూడదు. యోబు అంటాడు, నేను రహస్యముగా వాటిని ముద్దు పెట్టిన ఎడలా అని. ముద్దు పెట్టుకోవడం అంటే లవ్ చేయడం. ముద్దు దేని గుర్తు? లవ్, ప్రేమ గుర్తు. యోబు అంటున్నాడు, నేను రహస్యముగా బంగారానికి ఏనాడు ముద్దు పెట్టలేదు. కొంతమంది ఏంటంటే చర్చికి వచ్చి క్రీస్తుకు ముద్దు పెడతారు, ఇంటికి వెళ్ళి బీరువాలో ఉన్న బంగారానికి ముద్దు పెడతారు. అంటే దాని అర్థం ఏంటంటే వారు బంగారాన్ని ప్రేమిస్తారు, డబ్బుని ప్రేమిస్తారు. కాబట్టి ప్రేమ దేవుని వారలారా, అలా ప్రేమించొద్దు. బంగారాన్ని కలిగి ఉండడంలో తప్పులేదు, కానీ బంగారాన్ని ప్రేమ పెంచుకోవద్దు. వజ్ర వైడూర్యాలు ఒకవేళ మీరు సంపాదించుకుంటే మంచిదే, కానీ వాటికి ముద్దు పెట్టవద్దు. మీరు ముద్దు పెట్టవలసింది పాపాత్మురాలనే స్త్రీ ఎవరికి ముద్దు పెట్టింది? క్రీస్తు పాదాలకి. అది అంటే ఆవిడకి ఏది విలువైంది అనిపించింది? క్రీస్తు పాదాలే అమూల్యమైనవి. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఏది అమూల్యంగా అనిపిస్తుంది? బంగారం మీకు అమూల్యమైనది అయితే ఆహారాన్ని ఇలా దగ్గర పెట్టుకుని అంటారు. ఒకవేళ మీరు వెండి పాత్ర విలువైంది అనిపిస్తే దానికి ముద్దు పెడతారు. డబ్బుకు విలువైంది అనుకుంటే ఆ ₹1,00,000 కట్ట తీసుకెళ్ళి ముద్దు పెడతారు. ఒకవేళ వజ్రం మీకు విలువైంది అనుకుంటే దాన్ని నోటి దగ్గర పెట్టుకుని ముద్దు పెడతారు. క్రీస్తు పాదము, క్రీస్తే ఆయన పాదములే విలువైనవి అయితే అప్పుడు మనం దేనికి ముద్దు పెడతాం? పాపాత్మురాలని స్త్రీలాగా క్రీస్తు యొక్క పాదాలకే ముద్దు పెడతాం. మీరు దేనికి ముద్దు పెట్టేవారుగా ఉన్నారు? దేన్ని విలువ ఎంచుతున్నారు? దేని పట్ల గ్రహింపు కలిగి ఉన్నారో ఒకసారి ఆలోచించండి. ఈ ప్రసంగం మీకు, నాకు, అందరికీ ఆలోచనాత్మకంగా ఉండాలి. నీ దృష్టిలో ఏది అమూల్యమైంది? బైబిల్ చెప్తుంది, దేవుని దృష్టిలో, దేవుని రాజ్యంలో అమూల్యమైనవి ఏంటి అంటే, 1 క్రీస్తు రక్తం, క్రీస్తు కృప, క్రీస్తు రాజ్యం, క్రీస్తు జ్ఞానం, క్రీస్తు పట్ల విశ్వాసం. ఈ 6 అంతవరకు సంపాదించారు. అయితే మీరు ధనవంతులు. క్రీస్తుని సంపాదించారా? మీరు ఐశ్వర్యవంతులు. క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించారా? మీరు ఐశ్వర్యవంతులు. క్రీస్తు పట్ల విశ్వాసాన్ని సంపాదించారా? ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే మీరు భాగ్యవంతులు. నేను భాగ్యవంతుని అవుతాను. ఒకరించి అడుగుదామా, ప్రభువా నాకు వీటిని అనుగ్రహించిన ఆయన అని మనం సిగ్గుపడక పట్టుదలతో ప్రార్థన